అందరికీ నమస్కారం టు అవర్ ఛానల్ తెలుగు సమాజం. తెలంగాణ పింఛన్దారులకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు గొప్ప శుభవార్తను అయితే తెలియజేశారు. రేపటి నుంచి సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఆసరా చేయుత పింఛన్ని పింఛన్దారుల ఖాతాలో అంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులకు 4,000 అలాగే వికలాంగులకు 6,000 వేయబోతున్నారు. నిన్న జరిగిన సమావేశంలో ఈ యొక్క ఆసరా చేయుత పింఛన్ అదేవిధంగా బీసీలకు 40% రిజర్వేషన్ చర్చలో ఈ యొక్క ఆసరా చేయుత పింఛన్ గురించి కూడా మాట్లాడినట్టు ఇప్పటికే సమాచారం బయటకు వచ్చిందనమాట. దీనికోసం ఎన్నైతే నిధులు కావాలో ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం చర్చించారు. ఈ యొక్క ఆసరా చేయుత పింఛన్ని రేపు సెప్టెంబర్ మొదటి వారాన పింఛన్దారుల ఖాతాలలో వేయబోతున్నారు. అయితే ముందుగా సర్పంచ్ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి అన్నమాట. దానికోసమని ఈ యొక్క ఆసరా చేయుత పింఛన్ని ముందుగా ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రారంభించబోతున్నారు. అయితే నిన్న జరిగిన సమావేశం అనంతరం మన మంత్రి సీతక్క గారు ఒక స్టేట్మెంట్ని అయితే చెప్పారు. ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి వేగంగా పింఛన్లు మంత్రి సీతక్క పింఛన్లను వేగవంతంగా పారదర్శకంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆధారిత ముఖ్య గుర్తింపు సాఫ్ట్వేర్ను తీసుకొచ్చింది. మంత్రి సీతక్క అంటే ఇది వరకు ఏలుముద్ర ద్వారా లేకుంటే సంతకం ద్వారా చాలామంది పింఛన్దారులు ఏలుముద్ర పడకపోవటం వల్ల పింఛన్ రాకపోవటం అదేవిధంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. దీనికోసం మన తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రాసెస్ని అంటే ఆధారిత ముఖ్య గుర్తింపు ఫేషియల్ రికగ్నిజేషన్ ద్వారా ఈ యొక్క ఆసరా చేయుత పింఛన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇందుకోసం 15,50,00,000 5G ఆధారిత L1 ఫింగర్ ప్రింట్ పరికరాలను కొత్త ఫోను రాష్ట్రంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు పంపిణీ చేస్తున్నారు. అయితే వీటి కోసం మన తెలంగాణ ప్రభుత్వం కొంత అమౌంట్ ఖర్చు చేసి ఈ యొక్క ఫేషియల్ రికగ్నైజేషన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసేందుకు పోస్ట్ మాస్టర్లకు కొత్త ఫోన్లు అదేవిధంగా ఫింగర్ ప్రింట్ పరికరాలను అందించబోతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో పింఛన్దారులు పింఛన్ కోసం ఏలుముద్ర పెట్టినప్పుడు వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్ అనేవి ఏలుముద్రలు పనిచేయకపోవడంతో ఆ పింఛన్ అనేది వాళ్ళకి అందకుండా పోయేది. దీన్ని ఎలా రీసాల్వ్ చేయాలని ఉద్దేశంతో ఈ యొక్క ఫేషియల్ రికగ్నిజేషన్ ద్వారా ఒక గుర్తింపు ద్వారా మన రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పింఛన్ వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులకు 4,000 అలాగే వికలాంగులకు 6,000 పెంచి సెప్టెంబర్ మొదటి వారాన ఇవ్వబోతున్నారన్నమాట. అదేవిధంగా మహిళలకు 2,000 కూడా సర్పంచ్ ఎలక్షన్స్ కంటే ముందే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఆ వీడియోను నెక్స్ట్ వీడియోలో తెలపబోతున్నా. అంతకంటే ముందు మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా రాబోతున్నాయి. అదేవిధంగా ఈ వీడియోని మీ బంధుమిత్రులకు లేదా తోటి స్నేహితులకు ఎవరికైనా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారనమాట. మన కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.